నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఇరాన్ ఇజ్రాయెల్ అమెరికా యుద్ధం అవసరాలతో అల్లుకున్న యుద్ధం, ఆందోళనతో ప్రపంచం అల్లాడిపోతున్న యుద్ధం, ఎప్పుడు చల్లారుతుందా అని కోట్ల మధ్య ఎదురు చూస్తున్న యుద్ధం. అలాంటి యుద్ధాన్ని 2-3 వారాల్లో ముగిస్తామంటున్నాడు ట్రంప్. అంటే మరో 2-3 వారాలు యుద్ధం కొనసాగుతుందన్నమాట. ఇదే ఇప్పుడు ప్రపంచ దేశాలను మరింత టెన్షన్ పెడుతోంది. ఎందుకీ భయం? ఇటు ఇరాన్ సైన్యం, అటు హౌతీలో ఏం చేయబోతున్నాడు? ఆర్థిక వ్యవస్థలు కూలిపోతూ అల్లాడిపోతున్న ప్రపంచం మరిన్ని చుక్కలు చూడడం ఖాయమా? మరో 2-3 వారాల పాటు ఇరాన్ యుద్ధం. ట్రంప్ ప్రకటనతో ఇప్పుడు కొత్త చర్చ. రాబోయే 3 వారాల్లో ఏం జరగబోతోంది? ప్రపంచాన్ని టెన్షన్ పెడుతున్న విషయమేంటి? హర్ముజ్ మూసివేతతో ప్రపంచంపై భారీ ఎఫెక్ట్. ఇప్పుడు మరో ప్రమాదం వెంటాడుతోందా? అటు ఇరాన్ సైన్యం, ఇటు హౌతీలు ప్లాన్ ఏంటి? ప్రపంచానికి అసలైన కష్టం ఇకపై రాబోతోందా? ఇరాన్ను తక్కువగా అంచనా వేసి ఏకపక్షంగా యుద్ధం మొదలుపెట్టిన ట్రంప్ ఇప్పుడు నానా అవస్థలు పడుతున్నాడు. ఇరాన్ను తక్కువగా అంచనా వేసి చేతులు కాల్చుకుని ఇప్పుడు యుద్ధం ఎలా ఆపాలో తెలియక, అర్థం కాక తల పట్టుకుంటున్నాడు. తమ ముందు ఆ దేశం ఎంత? 2 వారాల్లో ఇరాన్ను సర్దెయ్యొచ్చు, ఆ దేశాన్ని గుప్పిట్లో పెట్టుకోవచ్చు అనుకున్నాడు. అయితే సీన్ రివర్స్ అయింది. ఆ దేశ సుప్రీం లీడర్ను చంపేసిన, ఎంతో మంది సైనిక నేతలను టార్గెట్ చేసుకుని హతం చేసిన పోరాటంలో ఇరాన్ తగ్గేదేలే అంటోంది. క్లియర్గా చెప్పాలంటే అగ్రరాజ్యానికి చుక్కలు చూపిస్తోందా దేశం. ఇరాన్ను దెబ్బతీసేందుకు ట్రంప్ పడుతున్న కష్టాలు అన్నీ ఇన్ని కావు. కర్గ్ ఐలాండ్ను స్వాధీనం చేసుకుని ఆర్థిక వ్యవస్థను దెబ్బకొట్టేందుకు, భూతల దాడులతో ఇరాన్ను ఆక్రమించేందుకు చేస్తున్న ప్రయత్నాలకు ఎదురు దెబ్బలు తప్పట్లేదు. ఇరాన్ మరింత దూకుడు మీద కనిపిస్తోంది. ఇలాంటి తరుణంలో 2-3 వారాల్లో యుద్ధాన్ని ముగిస్తామంటూ ట్రంప్ చేసిన ప్రకటన ఆసక్తి రేపుతోంది. ఇరాన్ నుంచి త్వరలో వెనక్కి రాబోతున్నామని, అది 2-3 వారాల్లో ఉండవచ్చు అంటూ సైనిక చర్య ముగింపునకు రెడీ అవుతున్నట్లు ట్రంప్ చెప్పారు. ఇరాన్ తమతో ఒప్పందానికి రావాలంటూ కొన్ని రోజులుగా హెచ్చరిస్తూ వచ్చిన ట్రంప్ ఇప్పుడు ఈ విషయంలో స్వరం మార్చారు. తమ సైనిక చర్య ముగింపు అనేది ఇరాన్తో ఏదైనా ఒప్పందం కుదరడం మీద ఆధారపడి ఉండదని అన్నారు. ఇరాన్ అణు సామర్థ్యం తగ్గిందని తాము భావించిన తర్వాతే అక్కడి నుంచి వెనక్కి తగ్గుతామని చెప్పారు ట్రంప్. ఇకటు ఇజ్రాయెల్తో కలిసి తాము చేసిన సైనిక దాడుల నుంచి కోలుకోవడానికి ఇరాన్కు 15 నుంచి 20 ఏళ్లు పడుతుందన్న ట్రంప్ తమ దాడులు ఆ దేశ సైనిక సామర్థ్యాలను పూర్తిగా ధ్వంసం చేశాయని చెప్పారు. వాళ్ళు చర్చలకు వస్తే అంతా బాగుంటుందని, రాకపోయినా పర్వాలేదు అన్నారు. తమ ఆపరేషన్ లక్ష్యం నెరవేరిందని, వారి దగ్గర అణ్వాయుధాలు లేవని చెప్పారు ట్రంప్. అయితే మరో 2-3 వారాలు జరగబోయే యుద్ధంలో ఏం జరగబోతోందనేది ఇప్పుడు ప్రపంచాన్ని టెన్షన్ పెడుతోంది. అమెరికా దాడులకు ఏమాత్రం తగ్గేదిలే అన్నట్లు మొదటి నుంచి ఇరాన్ దూకుడు మీద కనిపిస్తోంది. అయితే రాబోయే 2-3 వారాల్లో దాడులను అమెరికా ముమ్మరం చేస్తే ఇరాన్ రియాక్షన్ ఏంటా అనే ఆలోచనే ఇప్పుడు టెన్షన్ పెడుతోంది. డొనాల్డ్ ట్రంప్ 2-3 వారాల్లో యుద్ధం ముగిస్తానంటంలో చాలా అర్థం ఉన్నది. అమెరికాకి ఏమిటంటే యుద్ధం ఎన్ని రోజులు ముందలు సాగిస్తూ ఉంటే 2 విషయాలు జరుగుతాయి. ఇరాన్కి బలం తగ్గిపోతుంది, ఓపిక్ కూడా తగ్గిపోతూ ఉంటుంది. దాంతోపాటు ఇతర దేశాల నుంచి చమురు మార్కెట్లోకి రావడానికి కూడా అవకాశం ఉన్నది. అమెరికా ఇప్పుడు కావాల్సింది ఏంటంటే యుద్ధం ముగిస్తే వాళ్ళు గెలిచేదని మాత్రం బయటికి రావాలి. ఇరాన్ మాత్రం అక్కడ యురేనియం అణు యుద్ధాలు చేయము, అలాంటి గ్యారెంటీస్ ఇవ్వకపోతే యుద్ధం ఆగదు. ఇప్పటికే హర్మోజును గుప్పిట్లో పెట్టుకున్న ఇరాన్ తమ అనుమతి లేకుండా జలసంధి నుంచి కంటైనర్ షిప్పులు కాదు కదా, చిన్న పడవలు కూడా వెళ్లకుండా చూస్తోంది. ఈ ఎఫెక్ట్ ప్రపంచం మీద భారీగా కనిపిస్తోంది. చమురు కొరతతో చాలా దేశాల్లో ఎమర్జెన్సీ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో ఇరాన్కు తోడుగా ఇప్పుడు యెమెన్కు చెందిన హౌతీలు కూడా ఎంటర్ అయిపోయారు. హర్ముజ్ జలసంధి దిగ్బంధనంతో
ఇప్పటికే ప్రభావితమైన ముడి చమురు దిగుమతులకు ఇప్పుడు మరో సెగ తగిలే అవకాశాలు క్లియర్ గా కనిపిస్తున్నాయి. ఎర్ర సముద్రంలో కీలకమైన బాబెల్ మండెబ్ జలసంధిని హౌతీలు కంట్రోల్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. షియా మైనారిటీకి ప్రాతినిధ్యం వహిస్తున్నట్టు చెప్పుకునే హౌతీలకు ఇరాన్ సపోర్టు ఉంది. తమ వేళ్లు ట్రిగర్ పై ఉన్నాయంటూ యుద్ధ ప్రారంభంలోనే ఇజ్రాయెల్కు వార్నింగ్ ఇచ్చిన హౌతీలు ఇప్పుడు ట్రిగర్ నొక్కేశారు. ఇజ్రాయెల్ సైనిక స్థావరాలపై యెమెన్ రాజధాని సనా నగరం నుంచి క్షిపణుల వర్షం కురిపించారు. అయితే యుద్ధంలోకి హౌతీలు ఎంటర్ కావడం ప్రపంచాన్ని మరింత టెన్షన్ పెడుతోంది. ఎర్ర సముద్రం పోర్టు సిటీ హొడాయిడాతో పాటు యెమెన్ పశ్చిమ తీర ప్రాంతంలోని కొన్ని ప్రాంతాలు హౌతీల ఆధీనంలో ఉన్నాయి. అక్కడ ఉండే పర్వతాలు వారికి పెట్టని కోటలా మారాయి. దీంతో హర్మూజ్కు అవతలి చివరన ఉన్న బాబెల్ మండేబ్ జలసంధి నుంచి జరిగే నౌకాయానానికి హౌతీలు ముప్పు కలిగిస్తున్నారు. ప్రస్తుతానికి ఈ జలసంధిని హౌతీలు నియంత్రణలోకి తీసుకోలేదు. అమెరికా, ఇజ్రాయిల్ సహా అన్ని దేశాల నౌకల ప్రయాణం కొనసాగుతోంది. రాబోయే 2 వారాల్లో యుద్ధం ముదిరితే ఆ జలసంధిని వాళ్లు కంట్రోల్లోకి తీసుకునే ఛాన్స్ ఉంటుంది. అదే జరిగితే ప్రపంచం మీద ఎలాంటి భారం పడుతుందా అనే భయాలు కనిపిస్తున్నాయి. ఇకటు రాబోయే 3 వారాల్లో ఇరాన్పై అమెరికా మరిన్ని దాడులు చేస్తే హౌతీలు మరింత దూకుడు చూపించే అవకాశాలు ఉంటాయి. దీంతో కేవలం ప్రస్తుతం భూమి ఆకాశానికే పరిమితం అయిన యుద్ధం ఇకపై సముద్ర గర్భంలో ఉన్న ఇంటర్నెట్ వ్యవస్థ మీద కూడా ప్రభావం చూపించే అవకాశాలు ఉంటాయి. ఎర్ర సముద్రం అడుగున ఉన్న కీలకమైన ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ లక్ష్యంగా మారే ఛాన్స్ ఉంటుంది. వీటిని కట్ చేస్తామని హౌతీలు ఇప్పటికే హెచ్చరించారు కూడా. దీంతో భయాలు రెట్టింపవుతున్నాయి. ప్రస్తుతం మనం వాడుతున్న ఇంటర్నెట్లో 95% డేటా సముద్రం అడుగున ఉండే ఈ భారీ కేబుల్స్ ద్వారానే ప్రయాణిస్తుంది. ఎర్ర సముద్రం అనేది ఆసియా, ఐరోపా దేశాలను కలిపే ముఖ్యమైన ఇంటర్నెట్ రహదారి. గతంలో 2025 సెప్టెంబర్లో ఒక నౌక లంగరు తగిలి కేబుల్స్ తెగిపోవడంతో చాలా దేశాల్లో ఇంటర్నెట్ స్లో అయింది. ఇప్పుడు జరుగుతున్న యుద్ధం కారణంగా ఎవరైనా కావాలని కేబుల్స్ ను ధ్వంసం చేస్తే ఆర్థిక లావాదేవీలు, క్లౌడ్ సర్వీసులు, వీడియో కాల్స్ లాంటి డిజిటల్ సేవలు స్తంభించిపోయే ఛాన్స్ ఉంటుంది. దీంతో రాబోయే 3 వారాలు యుద్ధంలో ఎలాంటి మలుపులు ఉంటాయని ప్రపంచమంతా ఆసక్తిగా గమనిస్తోంది. జలసంధిని నియంత్రణలోకి తీసుకుని ఎర్ర సముద్రంలో కేబుల్స్ ను హౌతీలు కట్ చేస్తే భారత్పై ప్రభావం ఎంత? ఇక 2-3 వారాల్లో యుద్ధం ముగించేస్తామంటూ ట్రంప్ ప్రకటన చేశారు. సరే, నిజంగా యుద్ధం ఆగే పరిస్థితి ఉందా? ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ రియాక్షన్ ఏంటి? ఆ దేశ ప్రభుత్వాన్ని స్వాధీనం చేసుకున్న IRGC ఇప్పుడేం చేయబోతోంది? యుద్ధం మరో మలుపు తీసుకోబోతోందా? ఇది 2-3 వారాల్లో ఆగిపోయే యుద్ధం కాదా? ట్రంప్ ప్రకటన సరే, ఇరాన్ ఏమంటోంది? అసలు యుద్ధం ఆగే పరిస్థితులు ఉన్నాయా? ప్రభుత్వాన్ని స్వాధీనం చేసుకున్న IRGC యుద్ధం ఇప్పుడు కొత్త మలుపు తిరగనుందా? హౌతీల దాడులతో భారత్పై ప్రభావం ఎంత? 2-3 వారాల్లో పశ్చిమాసియా నుంచి వెనక్కి వచ్చేస్తామని, యుద్ధం ముగిస్తామని ట్రంప్ అంటున్నా ఇరాన్ రియాక్షన్ మాత్రం యుద్ధం ఇప్పట్లో ఆగేలా లేదనే సంకేతాలిస్తోంది. కొన్ని షరతులకు అంగీకరిస్తే అమెరికా, ఇజ్రాయెల్తో జరుగుతున్న యుద్ధాన్ని ముగించేందుకు ముందుకు వస్తామని ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజిష్కియాన్ అంటున్నారు. యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ పెజిష్కియాన్ మధ్య జరిగిన ఫోన్ సంభాషణలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా తెలిపింది. అయితే ఈ వ్యాఖ్యలతో యుద్ధం ఆపేందుకు ఇరాన్ సిద్ధంగా ఉంది అనుకునే పరిస్థితి లేదు అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇరాన్ రాజకీయ వ్యవస్థలో అధ్యక్ష పదవి పరిమిత అధికారాలతో కూడుకున్నది. దేశాన్ని ప్రధానంగా అతివాద మత పెద్దలు ప్రభావితం చేస్తూ ఉంటారు. మరి ముఖ్యంగా యుద్ధం ముగించేందుకు IRGC అంగీకరిస్తున్నట్లు కనిపించడం లేదు. ఇదే ఇప్పుడు మరింత టెన్షన్ క్రియేట్ చేస్తోంది. యుద్ధాన్ని ముగించేందుకు సిద్ధంగా ఉన్నామనే పెజిష్కియాన్ వ్యాఖ్యలకు కూడా కొన్ని కీలక షరతులు ఉన్నాయి. మరీ ముఖ్యంగా భవిష్యత్తులో మళ్లీ ఘర్షణలు చోటు చేసుకోకుండా హామీలు ఇవ్వాలని ఇరాన్ కోరుతోంది. అయితే ఈ డిమాండ్ కొత్తదేమీ కాదు. ఇకటు మోస్ట్ పవర్ఫుల్ IRGC మాత్రం ఏమాత్రం శాంతి సంకేతాలు ఇవ్వడం లేదు.
ప్రతీకార చర్యలను విస్తరించి అమెరికా టెక్ కంపెనీలను కూడా లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది. ఇరాన్ భూభాగంపై జరిగిన దాడులకు ప్రతీకార చర్యగా ఏప్రిల్ 1 నుంచి మైక్రోసాఫ్ట్, గూగుల్, యాపిల్, ఇంటెల్, IBM, టెస్లా, బోయింగ్తో పాటు 18 దిగ్గజ కంపెనీలపై దాడులు చేస్తామని IRGC తెలిపింది. ఈలోపే ట్రంప్ నుంచి ప్రకటన వచ్చినా ఏం జరగబోతుందనే టెన్షన్ మాత్రం ప్రపంచాన్ని వెంటాడుతోంది. ట్రంప్ ప్రకటన తర్వాత ఇరాన్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆ దేశ ప్రభుత్వాన్ని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ తమ నియంత్రణలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. పాలకవర్గానికి, సైనిక నాయకత్వానికి మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు అధ్యక్షుడు పెజిష్కియాన్ను పూర్తిస్థాయి రాజకీయ సంక్షోభంలోకి నెట్టాయని, దీంతో ఇరాన్ ప్రభుత్వాన్ని IRGC తమ ఆధీనంలోకి తీసుకుందని సమాచారం. అధ్యక్షుడి నియామకాలు, నిర్ణయాలను IRGC అడ్డుకుని అధికారాన్ని చేజిక్కించుకుందని, దీంతో పాలనను కార్యనిర్వాహక శాఖ నుంచి సమర్థవంతంగా తొలగించిందని తెలుస్తోంది. అంటే దేశ పరిపాలన నిర్ణయాలపై ఆ సంస్థ పట్టు పెరిగింది. ఇప్పటికే అమెరికా వ్యవహారంలో రగిలిపోతున్న IRGC ఇప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది? యుద్ధం ముగించేందుకు అసలు అంగీకరిస్తుందా లేదా? దాడులు ముమ్మరం చేసి యుద్ధాన్ని కొత్త మలుపు తిప్పుతుందా అనేది $1 మిలియన్ ప్రశ్నగా మారి ప్రపంచ దేశాలను వెంటాడుతోంది. ఇరాన్ ప్రభుత్వాన్ని IRGC చేతుల్లోకి తీసుకోవడంతో ఏం జరగబోతోందనే టెన్షన్ ఒకవైపు, హౌతీలు రంగంలోకి దిగడంతో కనిపిస్తున్న భయాలు మరోవైపు. పశ్చిమాసియా మరింత ఉద్రిక్తంగా కనిపిస్తోంది. అయితే ఈ ప్రభావం భారత్ మీద ఎలా ఉండబోతోందనే చర్చ నడుస్తోంది. అయితే బాబెల్ మండెబ్ను హౌతీలు కంట్రోల్లోకి తీసుకున్నా భారత్ మీద ప్రత్యక్షంగా పెద్దగా ఎఫెక్ట్ పడకపోవచ్చు. పరోక్ష ప్రభావం మాత్రం తీవ్రంగానే ఉంటుంది. హర్మూజ్ను ఇరాన్ కంట్రోల్ చేయడంతో సప్లై చైన్ను భారత్ విస్తరించింది. యుద్ధానికి ముందు 27 దేశాల నుంచే దిగుమతులు చేసుకోగా ఇప్పుడు 41కి పెరిగింది. బాబెల్ మండెబ్ నుంచి చమురు, గ్యాస్ మాత్రమే కాదు, నిత్యావసర సామగ్రి కూడా రవాణా అవుతుంది. దీన్ని క్లోజ్ చేస్తే గుడ్ హోప్ మార్గం మీదుగా నౌకలు ప్రయాణించాలి. అదే జరిగితే రవాణా ఖర్చులు పెరిగి సామాన్యులపై భారం పడి ద్రవ్యోల్బణానికి దారితీస్తుంది. ఇకటు ఎర్ర సముద్రం కింద ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ కట్ చేస్తామని హౌతీలు వార్నింగ్ ఇస్తున్నారు. అదే జరిగితే భారత్కు ఇబ్బందులు ఖాయం. ఇండియాలో ఇంటర్నెట్ కనెక్టివిటీ కోసం ముంబై, చెన్నై, కొచ్చిన్ లాంటి నగరాలలో 17 కేబుల్ ల్యాండింగ్ స్టేషన్లు ఉన్నాయి. మనం చేసే ప్రతి డిజిటల్ పేమెంట్, పంపే ప్రతి ఈమెయిల్ ఈ సముద్రపు కేబుల్స్ మీదనే ఆధారపడి ఉంటాయి. ఒకవేళ రెడ్ సీలో కేబుల్స్ కట్ అయితే మన దేశంలో ఇంటర్నెట్ వేగం పడిపో